వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానబ్బా. ఇంక ఈ రోజు అయితే మేమైతే బయటకు వెళ్తున్నామని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే పెట్టాను కదా. సో ఇంక ఈ సండే ఈవినింగ్ అనమాట. సరదాగా అయితే పిల్లల్ని అయితే బయటకు తీసుకెళ్తున్నాను. పిల్లల్ని అయితే రెడీ చేస్తానమాట. సో మాకు దగ్గరలో ఇంకా ఉరుసు కూడా పెట్టారు. ఈ రోజు అయితే ఉరుసు ఉందనమాట, అంటే ముస్లిమ్స్ అనమాట. ఊరికే సరదాగా అలా 2 టౌన్ అటు వెళ్ళి అలా వచ్చేసి ఇంకా ఊరు చూసుకొని ఇంకా వచ్చేద్దామనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో వీడియో అయితే కంటిన్యూ అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. టైం వచ్చేసి ఇంకా 5:30 అయితే అయ్యింది. టైం వచ్చేసి 5:30 అవుతుంది, అంటే కొంచెం తక్కువగా తిరుగుతుంది టైము. సో 5:30 దాటింది. సో ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా మా బొడ్డోడైతే ఇంకా హడావుడు అనమాట మా బొడ్డోడదైతే. సో మా పెద్దోడు ఏంటి చెప్పు. రాజులేనా తర్వాత రాసుకుందాం కానీ బామ్మ తింటే తిను నడు. తల్లుతారా దూని తెచ్చుకో, తల్లుతా ఆగా అది బాగాలేదు. ఇంటిలో ఉన్నాయి తీయాలి దా. ఇప్పుడైతే ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలకి స్నానం చేయించేసాను. సో నేను ఇంకా క్లిప్ పెట్టేసుకొని హెయిర్కి సో ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది మీకు కూడా షేర్ చేస్తాను. తప్పకుండా అయితే వీడియో చూడండి. ఓకే అయిపోయిందా? ఆగారు బెల్ట్ చెప్పులు వేసుకోండి. సో చెప్పులు వేసుకోమన్నాను. ఇంకా హెయిర్ అయితే దువ్వేసాను పిల్లలకైతే. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా వచ్చేసేయండి. వచ్చేసి ఇంకా 5:30 దాటింది అనమాట. ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. సో ఇట్లా తలుగుతా ఇట్రా నాన్న. సో ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను, నీట్గా అయితే రెడీ చేస్తాను అనమాట. మళ్ళీ చెరిగిపోయింది లోయదు ఇట్రామా తల్లుతారా చెరిగిపోయింది కొంచెం. ఇప్పుడైతే ఇంకా తల అయితే దువ్వి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసుకోమన్నాను. ఒకసారి మళ్ళీ కాదు, ఇందాక చెరిగిపోయింది కదా. ఇందాకడైతే దువ్వాను, కాకపోతే చెరిగిపోయింది అనమాట. ఇంకా చెప్పులు వేసుకోమనేసి వెళ్ళేపాటికి తీసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అందుకనేసి మళ్ళీ దువ్వుతున్నాను అనమాట. సో ఇంక ఇదనమాట. ఇంక ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. తప్పకుండా అయితే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది తప్పకుండా వీడియో చూడండి. ప్రతిదైతే షేర్ చేస్తాను మీకైతే. సో ఇంకా 2 టౌన్ అట్లా వెళ్ళి ఇంకా పక్కనైతే ఇంక ఊర్చి పెట్టారని చెప్పాను కదా. ఈరోజు సండే కాబట్టి అట్లా చూసుకొని ఇంకా మొత్తం అంతా కవర్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. చూస్తూ పని అంతా అయ్యే పాటి ఈ టైం అయింది. అందులో అయితే ఆన్ చేసి ఇల్లు అయితే అది నేను చెప్తే నువ్వు చెప్తావు. ఇంకా ఫస్ట్ టైము ఇంకా పిల్లలకి ఏదో టిఫిన్ పెట్టాలనేసి ఇంకా చిన్న హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా పిల్లలకు మాత్రమే ఇంకా దోశ అయితే ఆర్డర్ పెట్టాము. సో వస్తుంది వేడివేడిగా అయితే. ఇంక ఈ లోపైతే మీకు షేర్ చేద్దాం అనేసి ఇంకెక్కడైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ లోపైతే ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది. చక్కగా స్ట్రాంగ్ అయితే చక్కగా మీడియంగా ఎక్కువ పాలేసి చక్కగా అయితే కాస్తారనమాట. చాలా ఇష్టం నాకు. ఇక్కడ ఎప్పుడో ఒకసారి వస్తామన్నమాట, ఇంకా డైలీ రాము. ఇక్కడ ఇంకా కొంచెం టీ అయితే తాగుతాము. పిల్లలకైతే ఇంక ఈ లోపు టిఫిన్ వస్తుంది, టిఫిన్ పెట్టేసి సో ఇంకా బయలుదేరతాము. చూస్తూ ఉండండి. ఇల్లు మినపట్టు అయితే వచ్చేసింది అనమాట వేడివేడిగా అయితే. ఇంక ఈ లోపైతే మా పిల్లలిద్దరికి ఇంకా అటోకులు ఇటోకులు అయితే చక్కగా కూర్చొని పోయారు బొడ్డోళ్ళు ఇద్దరు. ఇంక ఈ లోపైతే వేడి దోశ అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలతో ఆనియన్ పెట్టుకుంటూ చట్నీ ముంచుకుంటూ ఇంకా చెరుకోకలకి పెట్టేస్తూ ఉన్నాను. మా బొడ్డోడు ఇంకా బయట నుంచి వాటర్ బాటిల్ తెస్తానే ఇంకా మర్చిపోతాం అనమాట. వాటర్ బాటిల్ తెచ్చినప్పుడేమో ఇలాంటి చోటకు రాము, తేనప్పుడైతే ఇలాంటి చోటకు వస్తామన్నమాట. సో మాకున్న స్పెషాలిటీ ఇంకా అది. పర్టికులర్గా ఇంకా వాటర్ బాటిల్ కొనాల్సిందనమాట. వాటర్ బాటిల్ కనిపించిందంటే మా బొడ్డోడికి అయితే వెంటనే వాటర్ అయితే ఇంకా అయిపోతాయి. మమ్మీ వాటర్, డాడీ వాటర్ అంటాడనమాట. ఇంకా మా ఆయన చేసేదేమీ లేదు. సో వాటర్ బాటిల్ కొనేస్తాడనమాట ఒక పెద్దదైతే. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా తినేసి సో ఎక్కడికి వెళ్తామో ఏంటనేది మొత్తం అంతా మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో మాత్రం పూర్తిగా అయితే చూడండి. చూసినాకైతే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను వేడివేడిగా. ఇంకా మా ఆయన ఇంకా అది ఇది అని చెప్తున్నాడు అనమాట. ఎదురుగా అయితే టీవీ పెట్టారు, ఇంకా న్యూస్ వస్తుంది అనమాట. ఇంకా న్యూస్ చూసుకుంటూ ఇంకా అట్లా తినిపించేసాను అనమాట. ఇంకా అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఫైనల్ అయితే ఇంకా 2 టౌన్ అనమాట. ఇంకా సండే చాలా బిజీగా అయితే అయిపోతుంది రోడ్ అయితే.
వెళ్ళేటప్పుడైతే మీకైతే చూపిస్తాను తప్పనిసరిగా అయితే ఎంత బిజీగా ఉంటుంది అనేసి. ఇంకా మేము ప్రతి సండే ఇంకా ఇట్లా సరదాగా ఒక గంట ఎట్లాగైతే తీసుకొని వస్తారనమాట. ఇంకా సండే అని కాదు, మామూలు రోజుల్లో కూడా ఇంకా తిరుగుతూనే ఉంటాను. సో ఖాళీ టైంలో ఏదన్నా పని ఉన్నప్పుడైతే ఇంకా నన్ను కూడా ఎక్కించుకెళ్తాడనమాట. సో ఈ వీడియో మాత్రం పూర్తిగా అయితే చూడండి. ఇంకెక్కడైతే వచ్చేసాము, దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదిగోనండి ఇంక ఇదే పార్క్ అయితే. ఇంకా ఎప్పుడో ఒకసారి రేరుగా అయితే వస్తాముంటాము. ఇటు సైడ్ వెళ్తా ఉంటాం కానీ ఇంకా ఇక్కడ ఆగమన్నమాట. ఇంకా మాకు దగ్గరలో కొంచెం ఇంకా మెయిన్ రోడ్డుకి అయితే దగ్గరలో ఉన్న దానికైతే ఇంకా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా ఆ పార్క్ అయితే వెళ్తానమాట. ఇంకా ఆడుకుంటూ ఉంటాను, పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారనమాట చాలామంది. సో ఇంక ఈసారి అయితే ఇంకెక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా టికెట్ తీసుకొని అమ్మాయి ఇంకా ఎదురుగానే కూర్చుంది, చూశారు కదా. ఇంకా మా బొడ్డల్ని అయితే దించేస్తున్నాను. ఆల్రెడీ ఇంకా పార్క్లో అయితే ఇంకా పాటలు పెట్టేశారు. మీకు కూడా ఇంకా ఒక్కొక్కసారి అయితే వినిపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. వినిపించానంటే నాకైతే ప్రాబ్లం వచ్చేద్ది అనమాట. అందుకనేసి వాల్యూమ్ తగ్గించేసి నా ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ టికెట్ వచ్చేసి ఇంకా మనిషికి 10 రూపాయలు అనమాట. ఇంకా మా పెద్ద బాబుకి తీసుకున్నారు, నాకు మా ఆయనకి ఇంకా మా పెద్ద బాబుకి. మా చిన్న బాబుకి అయితే టికెట్ అయితే తీసుకోలేదనమాట. 6 ఇయర్స్కి అయితే తీసుకుంటున్నారు. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రన్స్ అవ్వడం. ఇంకా మా బొడ్డోళ్ళ కంట్లో అయితే కార్ పడిపోయిందండో, ఆ కార్ ఎక్కుతాననేసి ఒకటే గోల. ఇంకా వెళ్ళేటప్పుడు చూద్దాంలే కార్ సంగతే, ఇంకా ముందు ఎదరికి వెళ్దాము. సో ఆడుకునే కూడా ఉన్నాయి కదా, అసలుకే లేట్గా వచ్చేసాం మనం, కొంచెం తొందరగా ఎర్లీగా రావాల్సింది. సో ఇంకా హోటల్లోనే లేట్ అయిపోయింది రా బాబు. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళి ఆడుకుని వచ్చేటప్పుడైతే చూద్దాము, లేకపోతే నెక్స్ట్ వీక్ వద్దాము కార్ ఎక్కడానికైతే అనేసి చెప్పాను. ఇంకా ఎదరికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎక్కడైతే ఫ్రంట్ అయితే చాలా బాగుంది, లైటింగ్స్ పెట్టేసి. ఇంకా అక్కడైతే 2 ఫోటోలు అయితే దిగేసాము, నేను మా బొడ్డోళ్ళు అయితే. ఇంకా మా వారు దిగనా వద్దా నడవనా వద్దా అన్నట్టు అయితే చూస్తున్నాడు అనమాట. ఇంకెక్కడైతే మా పెద్దోడికి ఇంకా కార్ చూస్తూనే ఉన్నాడు నుంచొని నా పక్కన అయితే. సరే ఇంకా వచ్చేటప్పుడైతే ఎక్కుదో కానిలే, సో టికెట్ ఎంతో అడుగుతాను వచ్చేటప్పుడైతే. ఇంకా టికెట్కి 100 రూపాయలు ఇచ్చాడండి, మిగిలిన డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాను. సో జేబులో పెట్టుకో, ఇంకా నా చేతులు అయితే వదిలేస్తూ ఉంటాను. ఇంకా వీడియోలో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అనేసి ఇంకా వదిలేస్తాను, ఇంకా జేబులో పెట్టుకునేసి చెప్పేశాను. అందుకు సరదాగా ఇంకా అటు ఇటు తిరిగేసి ఇంకా మా పిల్లలకు కొంచెంసేపు ఆడిపించేసి ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతాము. ఇంకా మీరు కూడా ఒకసారి చూసేస్తారనేసి ఇంకా మీకు కూడా చూపించేస్తున్నాను. చాలాసార్లు ఈ పార్క్ అయితే వచ్చాము కానీ ఇంక ఈ మధ్యన అస్సలు ఎక్కట్లేదు అనమాట. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్న దానికి వెళ్తున్నాము, అదైనా అప్పుడప్పుడు. ఇదివరకు ఎక్కువగా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని, పిల్లల హోంవర్క్ ఇవే ఎక్కువగా సరిపోతున్నాయి. ఇలాగే ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా గేమ్స్ ఆడుకునేవి చాలా ఉంటాయి అనమాట. ఇంకా ఎదరకు ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. దీని మధ్యలో చక్కగా అయితే స్విమ్మింగ్ పూల్ లాగా ఒక చెరువు అయితే ఉంది, అందులో స్విమ్ చేస్తూ ఉంటారనమాట, బోటింగ్ చేస్తారు. చిన్న పడవలు ఉంటాయి, ఇంకా ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, ఇంకా గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంకా సాంగ్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంక ఈ పార్క్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఆ బొట్టోళ్ళు ఇంకా ఎదరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మా చిన్నోడు అయితే చేయబట్టుకొని ఉన్నాడు అనమాట. ఇంకా ముద్దుకి వెళ్ళకండి, పక్కన వాటర్ ఉన్నాయనేసి చేయబట్టుకొని ఉన్నాడు ఇంకా మా వారైతే. సో ఇంకా అట్లా టిఫిన్ చేసి సరదాగా అయితే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంటికి ఎక్కడి నుంచి వెళ్తే ఇంక ఇంటికి వెళ్తాము డైరెక్ట్గా. ఇంటికాడ నుంచి అయితే ఉరుసుకు స్టార్ట్ అవుతాము. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారనమాట, పిల్లలు ఇంకా ఆడించుకుంటూ ఉన్నారు. సండే కదా, పిల్లలందరినీ తీసుకుని వస్తారనమాట. చక్కగా సరదాగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. సో ఫైనల్ అయితే మా బొట్టోళ్ళు కూడా ఇంకా ఆడుకునే బొమ్మలు చూసారంటే ఇంక వెళ్ళిపోద్దాం అనేసి ఇంకొకరు మాట్లాడుకుంటున్నాడు. మా పెద్దోడైతే దారికి వెళ్ళకుండా అడ్డంగానే వెళ్ళిపోతున్నాడు అనమాట, తొందరగా ఆడుకోవాలనేసి ఉత్సాహంతో. సో బొమ్మలు కనిపిస్తే చాలా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. జారుడు బల్ల కానీ చాలా ఉన్నాయి, రకరకాల టాయ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా పరిగెట్టుకుంటే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇటు సైడ్ ఒక లుక్ వేసేద్దాము, ఇటు సైడ్ వచ్చేసేయండి. అక్కడైతే ఇంకా మరమరాలు వేస్తున్నారు, ఎందుకంటే అందులో చేపలు ఉన్నాయండి. చేపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట, ఇందులో చేపలు కూడా పెంచుతారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ రూల్ అనమాట, గవర్నమెంట్ది మొత్తం అంతా గవర్నమెంట్ది అనమాట. ఇంక ఇందులో ఫిష్ కూడా ఇంకంతే, ఎవరిని ఇంకా ఇన్వాల్వ్ అవ్వనివ్వడు. ఇలా సరదాగా ఇలా వచ్చినప్పుడు చాలా బాగుంటాయి ఆ చేపలు అయితే. కింద మరమరాలు వేస్తే చక్కగా పైకి తింటాకి వస్తాయి అనమాట, చాలా బాగుంటుంది ఇక్కడైతే. సో ఇంకొకటి ఉందండి బుద్ధ విగ్రహం అనేసి, ఇంకా మాకు ఇంటి దగ్గరలోనే. సో ఇంకా అది కూడా ఉంది, అక్కడ కూడా ఉంటాయి అనమాట. ఇదైతే ఇంకా చిన్న పార్కులో కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి. చేపలు చూసారా, బబ్బలేగుంది. అబ్బా నాకైతే చాలా ఇష్టం, ఇలా చూడడానికి పట్టుకోవాలనిపిస్తుంది వాటిని చూస్తుంటేను. అందులోనూ తాబేళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా బోటింగ్ చేస్తున్నారు. బోటింగ్ చేసేవాళ్ళు అయితే చక్కగా మన ఇష్టం అనమాట. సో సరదాగా అలా స్పెండ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీ అంతా వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి అలా స్పెండ్ చేస్తూ ఉంటారు సండే అనమాట. సో చూస్తూ ఉండండి. ఇంకా పార్క్ అనేది ఏముంది, ఎవరైనా సరే ఇంకా వాకింగ్ చేస్తారు,
రకరకాలుగా ఉంటాయి పార్కులు అయితే. ఇంకా తెలియదు ఏముంది మీకైతే. ఇక్కడ చూడండి తాబేలు భలే అందంగా ఉంది కదా. చేపలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయి అసలు, కళ్ళకి అసలు చూస్తుంటే అబ్బబ్బా భలే ఉంది అనిపిస్తుంది. సో ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రైస్ అయితే వండి పిల్లలకి అన్నం పెట్టి మళ్ళీ ఊరికి అయితే వెళ్ళాలి. సో అక్కడ కూడా ఒక క్లిప్ అయితే పెట్టేస్తాను లాస్ట్లో అయితే, తప్పకుండా అయితే వీడియో చూడండి. ఇంకా మా బొడ్డోళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, కింద వాటర్ ఉన్నాయి అనేసి చెప్తున్నాము. సో చూస్తూ ఉండండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి బర్డ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడికి ఒక లుక్ వేసేయండి, చాలా బాగున్నాయి ఇక్కడైతే, ఒకసారి మీరు కూడా చూసేయండి.
ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇంకా 10 నిమిషాల్లో ఇంక ఇంటి దగ్గర ఉంటాము. సో సండే కదా బిజీగా అయితే ఉంటుంది అనమాట. రోడ్ అయితే మధ్యలో మీకైతే ఒక క్లిప్ అయితే పెట్టేస్తాను. ఇది వచ్చేసి సండే మార్కెట్ రోడ్ అనమాట. చూడండి ఎంత రష్గా ఉంది, అసలు ఒక తిరణాలు లాగా ఉంటుంది అనమాట. ప్రతి వారము నార్మల్గానే మామూలుగా ఉంటుంది. సో అసలు సండే మాత్రం బీభత్సంగా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్లీ ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రైస్ అయితే పెట్టానమాట. ఇంకా మా బుడ్డోడు అక్కడ టికెట్లు ఏంటి మమ్మీ ఇక్కడ టికెట్లు ఉన్నాయి చింపేసి పడేసి బయట అన్నాను. సో టైం వచ్చేసి చూడండి 8 అవుతుంది అనమాట. 8 దాటింది మేము వచ్చేసరికి. ఇప్పుడు రైస్ వండేసి పొయ్యి మీద పెట్టాను. ఇంకా ఉడుకుతా ఉన్నది. ఒక పావు గంట అయితే టీవీ చూద్దామనేసి ఇంకా టీవీ పెట్టారు. ఇంకా అన్నం తినేసి ఇంకా ఊరికైతే స్టార్ట్ అవుతాము. చూస్తూ ఉండండి. ఫైనల్ అయితే ఇంకా అన్నం తిని ఇంకా సరదాగా అయితే ఊసుకైతే వచ్చేసాము. ఇంకా మా బొడ్డోని తీసుకొని వచ్చాము. మా పెద్దోడు రాలేదనమాట, పడుకుని పోయాడు. సో అన్నం తింటమే ఇంకా పడుకుని పోయాడు అనమాట. ఇంకా అన్ని పడుకోబెట్టి ఇంకా నేను లోహిత్ ఇంకా మా రాము అయితే వచ్చామన్నమాట ముగ్గురు. సో చూస్తూ ఉండండి. ఇక్కడైతే ముస్లిమ్స్ పండగ అనమాట. ఇంక ఇది సరదాగా ఇంకా ఇలా వచ్చేసామన్నమాట మా ఇంటి దగ్గరే. సో సరదాగా అయితే ఇట్లా వచ్చేసి పని చేద్దామనేసి ఇంకా వచ్చేసాము. 2 రోజులు 3 రోజులు ఉంటుంది. 2 రోజులు ఎక్కువ అనమాట. ఇది తిరణాల టైపు తిరణాలే. చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇట్లా జరిగిద్ది అనమాట. ఒక చక్కగా చాలా బాగా జరుపుతారు. అసలు సౌండ్ సిస్టము అండ్ చాలా ఈ పండుగ గురించి నాకు అంత తెలియదు అనమాట. సో ఊరికనే ఇలా సరదాగా తిరణాలకి వస్తూ ఉంటాము. సో ఇక్కడ బ్యాండ్ మేళం అయితే ఊరేగిస్తున్నారనమాట. చూడండి. సో ఇక్కడైతే నుంచొని చూస్తున్నాము. ఇంకా దేవుడిని ఎట్లా కొలుస్తారు ఏంటనేసి ఇంకా చూస్తూ ఉంటాము. అందరూ ఇంకా అట్లాగే చూస్తున్నారు. పక్కన వాళ్ళు కూడా ఇంకా అంటే ముస్లిమ్స్ కాకుండా నార్మల్గా వేరే మతం వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా సరదాగా ఉంటారనమాట. ఇంకెక్కడైతే బ్యాంగిల్స్ బాగున్నాయి. ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందాం అనేసి ఇంకెక్కడైతే ఆగాను. చాలా బాగున్నాయి. కలర్స్ మాత్రం ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి. సో గాజులు తీసుకొని ఇంటికైతే బయలుదేరి వెళ్తాము. బుడ్డోడికి కావాల్సిన బొమ్మలు కూడా కొనేసుకున్నాడు అనమాట. సో నాకు కావాల్సిన బ్యాంగిల్స్ కూడా ఒక 2-3 జతలు అయితే తీసుకుందాం అనేసి ఇంకా నుంచున్నాను. చూస్తున్నారు. ఇంకా మా బొడ్డోడు ఎటన్నా వెళ్ళిపోతారో జనాల్లో మారిపోతాడని చూస్తున్నాను ఇంకా వాడానికి. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. అన్నీ ఇంకా సరదాగా తిరిగేసి కావాల్సిన మా పిల్లోడికి బొమ్మలో ఇంకా నేను 2-3 జతలు గాజులు అయితే కొనుక్కొని ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఒక 5 మినిట్స్ అనమాట. ఇంకా అక్కడికే మా ఇంటికైతే ఒక 5 మినిట్స్లో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఈలోపు పిల్లల్ని లేపేశాను. పెద్దోడు ఇంకా మేము వెళ్తామే ఇంకా లేచాడనమాట. మా ఓడైతే లేపేశాడు. చిన్నబాబు అయితే బొమ్మలు తెచ్చాను లేగాని అనేసి ఇంకా అన్నయ్యని లేపేసి ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నారనమాట. బాగున్నాయా నచ్చినాయి అని అడుగుతున్నాను. సో నచ్చినాయి అన్నారు. అమ్మో చాలా కొనుక్కొచ్చారు మమ్మీ, నాకు ఇది కావాలి అది కావాలనేసి ఇంకా ఇద్దరు అనుకుంటున్నారనమాట. ఇంకా చాలా బాగున్నాయి అంట బొమ్మలు అయితే. ఇంక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇంక ఇది సండే ఇది పోయిన వారం సండే వ్లాగ్ అనమాట. ఇంక ఇది ఇప్పుడు ఒక 5 రోజుల క్రితం అండి ఇది వీడియో వచ్చేసి ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే చాలా టైం పట్టేస్తుంది అనేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు కుదిరింది నాకు ఇది పెట్టడానికి. సో ఫైనల్ అయితే ఇంక ఇది ఈరోజు వీడియో ఫుల్ ఎంజాయ్ అనమాట. సండే మాత్రము మళ్ళీ ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ సండే వస్తుంది. సో ఇదైతే సాటర్డే అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పైతే మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇక నైట్ వచ్చేసి ఓకే అండి. ఇంకా సండే మాత్రం సరదాగా గడిచిపోయింది అనమాట. ఇంక ఇంట్లో ఏం కర్రీ చేశాను అనేది కూడా ఇంకా సండే స్పెషల్ ఏంటి అనేది ఇంక వ్లాగ్ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు మీరు.
సో ఇంక ఇది ఈరోజు వీడియో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట నాకు మా పిల్లలకైతే. ఇంక ఈరోజు ఉర్సు మళ్ళీ 2 టౌన్ అట్లా వెళ్తాం, అలసిపోయామన్నమాట. ఇంక ఇప్పుడైతే పడుకుని పోతాము. టైం వచ్చేసి ఇంకా చూడండి 10:30 11 అయితే అవుతుంది. ఇంకా 11 లోపే అన్నీ కానిచ్చేద్దాం అనేసి తొందరగా వెళ్ళి వచ్చేసామన్నమాట ఉర్స్కి. ఇంకా వీడియో ఇదనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఓకేనండి. గుడ్ నైట్. బాయ్ బాయ్.